యావత్ తెలంగాణ చలో వరంగల్ అని నినదిస్తోంది. చరిత్రలో నిలిచిపోయేలా సభను నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న ఓరుగల్లు వేదికగా జరగనున్న రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేసేందుకు గులాబీ సైన్యం సై అంటోంది. గ్రామ గ్రామాన గులాబీ పార్టీ సన్నాహక సమావేశాలకు అద్వితీయమైన స్పందన లభిస్తోంది. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సంసిద్ధంగా ఉంది. గ్రామ గ్రామాన గులాబీ పార్టీ సన్నాహక సమావేశాలకు అద్వితీయమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 27 ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు పోరుగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లా పోరాట స్ఫూర్తితో సన్నద్ధమవుతున్నది. మహబూబాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. చలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అటు కమలాపూర్లో మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి నిర్వహించిన సన్నాహక సమావేశంలో భూపాలపల్లి మండలానికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కురవి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ బీఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించడంతో పాటు చలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే రాజుపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీ నరసింహారావు, మంగపేట మండల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచేలా వరంగల్ సభను విజయవంతం చేయాలని, కార్యకర్తలు పూర్తి సమర్పణ, ఉద్యమ స్ఫూర్తితో పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. గులాబీ పార్టీ ఆవిర్భావ సభను దిగ్విజయవంతం చేసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా కథనోత్సాహంతో ఉంది. ఏదుల మండల కేంద్రంలో జరిగిన సన్నాహక సమావేశానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరు కాగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. రైతుల భూములకు నష్టం కలిగించేలా ఏదుల రిజర్వాయర్ ప్రతిపాదనలు రూపొందించిన సర్కార్కు ఈ సభ ద్వారా నిరసన గళం వినిపిద్దామని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. అటు జడ్చెర్లలోని తన నివాసంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, నారాయణపేటలో మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అటు దేవరకద్ర నియోజకవర్గంలోని అన్నాసాగర్లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించి చలో వరంగల్ పోస్టర్ను ఆవిష్కరించారు. 8 మండలాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొని సభను విజయవంతం చేసే దిశగా గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ పాలన సాధన కోసం మరోసారి కలిసిమెలిసి కృషి చేద్దామని, వరంగల్ సభను గ్రాండ్ సక్సెస్ చేద్దామని నేతలంతా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా శ్రేణులు కదం తొక్కుతున్నాయి. కామారెడ్డిలో జరిగిన సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధిక సంఖ్యలో పార్టీ క్యాడర్ పాల్గొన్నారు. ఎలకతుర్తి సభకు భారీ ఎత్తున తరలివచ్చి గులాబీ జెండా సత్తాను చాటాలని వేముల పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివచ్చేందుకు గులాబీ సైన్యం సన్నద్ధంగా ఉంది. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదాలతో ఉమ్మడి మెదక్ జిల్లా హోరెత్తింది. మెదక్లో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కలిసి చలో వరంగల్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అటు ఆందోళ్ నియోజకవర్గంలోని వట్పల్లిలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ క్యాడర్ సమక్షంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి గోడలకు అంటించారు. అలాగే జహీరాబాద్ నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్రావు, బీఆర్ఎస్ నాయకులు శ్రేణులతో కలిసి వాల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా నిర్వహిస్తున్న వరంగల్ మీటింగ్కు కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలిరావాలని గులాబీ నేతలు పిలుపునిచ్చారు. చలో వరంగల్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కదం తొక్కుతోంది. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వ మాజీ విప్ రేగ కాంతారావు, మాజీ మంత్రి వరమ వెంకటేశ్వరరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేందర్తో పాటు టీబీజీకేఎస్ గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. మణుగూరులో జరిగిన సన్నాహక సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి భద్రాద్రి జిల్లా పార్టీ అధ్యక్షులు కాంతారావు హాజరయ్యారు. అటు మధిర నియోజకవర్గంలో ఖమ్మం జెడ్పీ మాజీ చైర్మన్, పార్టీ ఇన్ఛార్జ్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పలు మండలాల ముఖ్య నాయకులు గులాబీ శ్రేణులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు పుట్టించేలా రజతోత్సవ మహాసభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గులాబీ నేతలు క్యాడర్ స్పష్టం చేసింది.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను దిగ్విజయం చేసేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉద్యమ స్ఫూర్తితో సిద్ధమవుతోంది. మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత గ్రామాల స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా వరంగల్ సభకు తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను దిగ్విజయవంతం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమరోత్సాహంతో సమాయత్తమవుతోంది. ఖానాపూర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన సన్నాహక సమావేశంలో గులాబీ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. అటు జిల్లా నుంచి భారీ ఎత్తున తరలివచ్చేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధంగా ఉంది. గులాబీ పార్టీ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా కదం తొక్కుతోంది. నల్గొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఇందులో ముఖ్య నేతలతో పాటు గులాబీ శ్రేణులు పాల్గొన్నారు. గులాబీ క్యాడర్ సమక్షంలో చలో వరంగల్ బహిరంగ సభ వాల్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సమరోత్సాహంతో ఈ సభను విజయవంతం చేయాలని గులాబీ శ్రేణులు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి వరంగల్ బహిరంగ సభకు భారీగా తరలివచ్చేందుకు గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధంగా ఉన్నాయి. ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పిలుపునిచ్చారు. నాంపల్లి నియోజకవర్గంలో జరిగిన మహాసభ సన్నాహక సమావేశానికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. రేవంత్ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, హామీలు అమలు చేయటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.